హలో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనము గుప్త సామ్రాజ్యం గురించి కొన్ని ఎంసీక్యూస్ గురించి తెలుసుకుందాం. అందులో మొదటిగా గుప్త సామ్రాజ్య స్థాపకుడు ఎవరు? ఆప్షన్స్: సముద్రగుప్తుడు, శ్రీగుప్తుడు, మొదటి చంద్రగుప్తుడు, కుమారగుప్తుడు. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి, శ్రీగుప్తుడు. ఆప్షన్ బి, శ్రీగుప్తుడు. నెక్స్ట్ వన్, భారత నెపోలియన్ అని ఎవరిని పిలుస్తారు? ఆప్షన్స్: స్కందగుప్తుడు, రెండో చంద్రగుప్తుడు, సముద్రగుప్తుడు, విష్ణుగుప్తుడు. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి, సముద్రగుప్తుడు. నెక్స్ట్ వన్, చైనా యాత్రికుడు పాహియాన్ ఎవరి కాలంలో భారతదేశాన్ని సందర్శించాడు? ఆప్షన్స్: మొదటి చంద్రగుప్తుడు, రెండో చంద్రగుప్తుడు, బుద్ధగుప్తుడు, భానుగుప్తుడు. దీని యొక్క సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ బి, రెండో చంద్రగుప్తుడి కాలంలో చైనా యాత్రికుడు పాహియాన్ సందర్శించడం జరిగింది. నెక్స్ట్ వన్, నలంద విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన గుప్త రాజు ఎవరు? ఆప్షన్స్: కుమారగుప్తుడు, సముద్రగుప్తుడు, శ్రీగుప్తుడు, గడుత్కోచుడు. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఏ, కుమారగుప్తుడు. నెక్స్ట్ వన్, ఏ గుప్తరాజు కాలంలో హూనులు దండయాత్ర జరిగాయి? ఆప్షన్స్: మొదటి చంద్రగుప్తుడు, స్కందగుప్తుడు, పురుగుప్తుడు, నరసింహగుప్తుడు. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి, స్కందగుప్తుడు. నెక్స్ట్ వన్, ప్రసిద్ధ కవి కాళిదాసు ఎవరి ఆస్థానంలో ఉండేవారు? ఆప్షన్స్: సముద్రగుప్తుడు, రెండో చంద్రగుప్తుడు, కుమారగుప్తుడు, స్కందగుప్తుడు. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి, రెండో చంద్రగుప్తుడు. నెక్స్ట్ వన్, గుప్తుల కాలం నాటి అధికార భాష ఏది? ఆప్షన్స్: పాలి, ప్రాకృతం, హిందీ, సంస్కృతం. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ డి, సంస్కృతం. నెక్స్ట్ వన్, అలహాబాద్ ప్రశస్తిని రచించింది ఎవరు? ఆప్షన్స్: హరిసేనుడు, వీరసేనుడు, అమరసింహుడు, ధన్వంతరి. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఏ, హరిసేనుడు. నెక్స్ట్ వన్, నవరత్నాలు ఏ చక్రవర్తి ఆస్థానానికి చెందినవారు? ఆప్షన్స్: సముద్రగుప్తుడు, శ్రీగుప్తుడు, రెండో చంద్రగుప్తుడు, విష్ణుగుప్తుడు. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి, రెండో చంద్రగుప్తుడు. నెక్స్ట్ వన్, భారత చరిత్రలో ఏ కాలాన్ని స్వర్ణయుగం అని పిలుస్తారు? మౌర్య కాలం, మొఘల్ కాలం, గుప్తుల కాలం, శాతవాహన కాలం. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి, గుప్తుల కాలం. నెక్స్ట్ వన్, గుప్త సామ్రాజ్యంలో విషయపతి అని ఎవరిని పిలిచేవారు? ఆప్షన్స్: గ్రామ పెద్ద, జిల్లా పాలకుడు, సైన్యాధిపతి, విదేశీ వ్యవహారాల మంత్రి. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి, జిల్లా పాలకుడు. నెక్స్ట్ వన్, క్రింది వారిలో ఎవరిని లిచ్చవి దౌహిత్ర అని పిలిచేవారు? ఆప్షన్స్: శ్రీగుప్తుడు, మొదటి చంద్రగుప్తుడు, సముద్రగుప్తుడు, కుమారగుప్తుడు. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి, సముద్రగుప్తుడు. నెక్స్ట్ వన్, గుప్తుల కాలం నాటి ప్రసిద్ధ బౌద్ధ విజ్ఞాన కేంద్రం ఏది? ఆప్షన్స్: తక్షశిల, విక్రమశిల, నలంద, అమరావతి. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి, నలంద. నెక్స్ట్ వన్,
బృహత్ సంహిత గ్రంథ రచయిత ఎవరు? ఆప్షన్స్ వరహమిహిరుడు, బ్రహ్మగుప్తుడు, ఆర్యభట్టు, భాస్కరాచార్య. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఏ వరాహమిహిరుడు. నెక్స్ట్ వన్. శకులను ఓడించి సకారి అనే బిరుదు పొందిన రాజు ఎవరు? ఆప్షన్స్ సముద్రగుప్తుడు, రెండో చంద్రగుప్తుడు, స్కందగుప్తుడు, విష్ణుగుప్తుడు. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి రెండో చంద్రగుప్తుడు. నెక్స్ట్ వన్. గుప్తరాజులు ప్రధానంగా ఏ మతాన్ని ఆదరించారు? ఆప్షన్స్ జైన మతం, బౌద్ధ మతం, భాగవత మతం, శైవ మతం. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి బౌద్ధ మతం. ఆప్షన్ బి బౌద్ధ మతం. చూడండి, ఇక్కడ కింద సమాధానంలో భాగవతం మతం అని ఇవ్వడం జరిగింది, కానీ గుప్తరాజులు ప్రధానంగా బౌద్ధ మతాన్ని ఆదరించడం జరిగింది. అది కొంచెం సరిచేసుకోండి. నెక్స్ట్ వన్. గుప్తుల కాలంలో విదేశీ వాణిజ్యానికి ప్రసిద్ధి చెందిన వాడరేవి ఏది? ఆప్షన్ ఏ బారుకచ్చ, తామ్రలిప్తి, ముజిరిన్, విశాఖపట్నం. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి తామ్రలిప్తి. నెక్స్ట్ వన్. అమరకోశమును రచించిన అమరసింహుడు ఎవరి ఆస్థాన కవి? ఆప్షన్స్ సముద్రగుప్తుడు, రెండో చంద్రగుప్తుడు, మొదటి కుమారగుప్తుడు, స్కందగుప్తుడు. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి రెండో చంద్రగుప్తుడు. నెక్స్ట్ వన్. విష్ణు శర్మ రచించిన పంచతంత్రం ఏ కాలానికి చెందినది? ఆప్షన్స్ మౌర్య కాలం, కుషానుల కాలం, గుప్తుల కాలం, అరుషుని కాలం. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి గుప్తుల కాలం. నెక్స్ట్ వన్. మృచ్చకటికం నాటక రచయిత ఎవరు? ఆప్షన్స్ బాణభట్టుడు, కాళిదాసు, శూద్రకుడు, భారవి. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి శూద్రకుడు. నెక్స్ట్ వన్. గుప్త సామ్రాజ్యంలో ముద్ర రాక్షసం అనే చారిత్రక నాటకాన్ని రచించింది ఎవరు? ఆప్షన్స్ కాళిదాసు, విశాఖదత్తుడు, బాణభట్టుడు, శూద్రకుడు. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి విశాఖదత్తుడు. నెక్స్ట్ వన్. గుప్తుల కాలంలో మహాదండనాయక అని ఏ అధికారిని పిలిచేవారు? ఆప్షన్స్ విదేశీ వ్యవహారాల మంత్రి, ప్రధాన న్యాయమూర్తి లేదా సైన్యాధికారి, కోశాధికారి, గ్రామాధికారి. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి ప్రధాన న్యాయమూర్తి లేదా సైన్యాధికారి. నెక్స్ట్ వన్. ఏ గుప్తరాజును అశ్వమేధ పరాక్రమ అని పిలుస్తారు? ఆప్షన్స్ శ్రీగుప్తుడు, సముద్రగుప్తుడు, రెండో చంద్రగుప్తుడు, స్కందగుప్తుడు. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి సముద్రగుప్తుడు. నెక్స్ట్ వన్. గుప్తుల కాలం నాటి అత్యంత ప్రసిద్ధ శిల్పకళా కేంద్రం ఏది? ఆప్షన్స్ మధుర, సారనాథ్, పాటలీపుత్రం, పైవన్నీ. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ డి పైవన్నీ. నెక్స్ట్ వన్. సిద్ధాంత శిరోమణి గ్రంథంలో భాగమైన లీలావతి గణిత శాస్త్రాన్ని రచించింది ఎవరు? ఆప్షన్స్ రెండో భాస్కరాచార్యుడు, బ్రహ్మగుప్తుడు, ఆర్యభట్టు, వరహమిహిరుడు. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఏ రెండో భాస్కరాచార్యుడు. నెక్స్ట్ వన్. గుప్తుల కాలంలో భూమి శిస్తును సాధారణంగా ఎంత వసూలు చేసేవారు? ఆప్షన్స్ ఉత్పత్తిలో 1/2 వంతు,
ఉత్పత్తిలో 1/4 నుండి 1/6 వంతు, ఉత్పత్తిలో 1/10 వంతు అసలు వసూలు చేసేవారు కాదు. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి, ఉత్పత్తిలో 1/4 నుండి 1/6. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో కాళిదాసు రచించిన ప్రసిద్ధ నాటకం ఏది? ఆప్షన్స్: అభిజ్ఞాన శాకుంతలం, విక్రమార్వశీయం, మాళవికాగ్ని మిత్రం, పైవన్నీ. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ డి, పైవన్నీ. పైవన్నీ కూడా కాళిదాసు రచించిన ప్రసిద్ధ నాటకాలండి. నెక్స్ట్ వన్, గుప్త శకం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? ఆప్షన్స్: క్రీస్తు శకం 78, క్రీస్తు శకం 319 నుండి 320, క్రీస్తు శకం 58, క్రీస్తు శకం 606. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి, 319, 320. నెక్స్ట్ వన్, గుప్తుల కాలంలో వస్త్ర పరిశ్రమకు ప్రధాన కేంద్రం ఏది? ఆప్షన్స్: వారణాసి, బెంగాల్, గాంధార, కాంచీపురం. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి, బెంగాల్. ఆప్షన్ బి, బెంగాల్. నెక్స్ట్ వన్, గుప్త సామ్రాజ్యం యొక్క చిహ్నం ఏమిటి? ఆప్షన్స్: సింహం, గరుడ, వరాహం, వృషభం. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి, గరుడ. ఏమిటండి? గుప్త సామ్రాజ్యం యొక్క చిహ్నము గరుడ. నెక్స్ట్ వన్, గుప్త సామ్రాజ్య పరిపాలనపై క్రింది ప్రవచనాలను గమనించండి. 1. గుప్త సామ్రాజ్యం కేంద్రీకృత పాలనను కలిగి ఉంది. 2. రాష్ట్రాలను భుక్తులు అని పిలిచేవారు మరియు వీటిని ఉపరికలు పాలించేవారు. 3. గ్రామ పరిపాలనలో గ్రామిక మరియు పంచమండలి కీలక పాత్ర పోషించేవి. సరైన ప్రవచనాన్ని ఎన్నుకోండి. చూడండి, ఆప్షన్ ఏ 1 మరియు 2 మాత్రమే సరైనవి, ఆప్షన్ బి 2 మరియు 3 మాత్రమే సరైనవి, ఆప్షన్ సి 1 మరియు 3 మాత్రమే సరైనవి, డి ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ డి, పైవన్నీ సరైనవే. నెక్స్ట్ వన్, సముద్రగుప్తుని గురించి క్రింది ప్రవచనాలను పరిశీలించండి. 1. ఇతని విజయాలను హరిసేనుడు అలహాబాద్ స్తంభ శాసనంలో లిఖించాడు. ఇతను మహేంద్రాదిత్య అనే బిరుదును ధరించాడు. ఇతను దక్షిణ భారతదేశంలోని 12 మంది రాజులను ఓడించాడు. సరైన వాటిని ఎంచుకోండి. ఆప్షన్స్: 1 మరియు 2 మాత్రమే, 2 మరియు 3 మాత్రమే, 1 మరియు 3 మాత్రమే, 1, 2 మరియు 3. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి, 1 మరియు 3 మాత్రమే సరైనవి. నెక్స్ట్ వన్, చూడండి, ఇందులో మహేంద్రాదిత్య అనేది కుమారగుప్తుని బిరుదు కాబట్టి అది మనకి తప్పుగా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆప్షన్స్ అనేవి 1 మరియు 3 మాత్రమే సరైనవిగా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. విశాఖదత్తుడు దేవి చంద్రగుప్తం, శూద్రకుడు మృచ్చకటికం, వరాహమిహిరుడు పంచసిద్ధాంతిక, వాత్సాయనుడు కామసూత్ర. దీని యొక్క జతపరచడాలు చూసినట్లయితే చూడండి, విశాఖదత్తుడు ఈ దేవి చంద్రగుప్తాన్ని రచించాడండి. తర్వాత శూద్రకుడు మృచ్చకటికాన్ని రచించాడు. వరాహమిహిరుడు అనేవారు పంచ సిద్ధాంతకాన్ని రచించడం జరిగింది. వాత్సాయనుడు అనేది కామసూత్రాలని రచించడం జరిగింది. కాబట్టి దీని యొక్క జతపరచడం ఏంటి? 1కి ఏ, 2కి బి, 3కి సి, 4కి డి. ఇది ఆప్షన్లో ఎక్కడుందో చూడండి.
చూడండి ఆప్షన్ చూసినట్లయితే 1A 2B 3C 4D అంటే ఫస్ట్ ఆప్షన్లోనే ఉంది కాబట్టి ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానంగా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, గుప్తుల కాలం నాటి ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కింది వాటిలో తప్పుగా ఉన్న ప్రవచనాన్ని గుర్తించండి. ఆప్షన్స్: గుప్తులు అత్యధిక సంఖ్యలో బంగారు నాణేలను విడుదల చేశారు. ఆప్షన్ బి, వీరి కాలంలో రోమ్ సామ్రాజ్యంతో వాణిజ్యం క్షీణించింది. ఆప్షన్ సి, వ్యవసాయం ప్రధాన వృత్తి మరియు భూమి రాజు సొత్తుగా పరిగణించబడేది. ఆప్షన్ డి, సతీ సహగమనం గుప్తుల కాలంలో ఎక్కడా అమలులో లేదు. చూడండి క్రింది వాటిలో తప్పుగా ఉన్న ప్రవచనాన్ని గుర్తించమన్నాడు కాబట్టి ఇందులో దీన్ని పరిశీలించినట్లయితే ఆప్షన్ డి అనేది తప్పుగా ఇవ్వడం జరిగిందమ్మా. ఎందుకంటే సతీ సహగమనం అనేది గుప్తుల కాలంలో అక్కడక్కడ అమల్లో ఉండేది కాబట్టి ఇక్కడ ఎక్కడా అమలులో లేదు అని ఇవ్వడం జరిగింది, కానీ అక్కడక్కడ అమల్లో ఉంది కాబట్టి మనకి తప్పుగా ఇచ్చిన ప్రవచనం ఏంటంటే ఆప్షన్ డి. నెక్స్ట్ వన్, రెండో చంద్రగుప్తుని గురించి క్రింది ప్రవచనాల్లో ఏది సరైనది? ఇతని కాలంలో పాహియాన్ భారతదేశాన్ని సందర్శించాడు. 2, ఇతను ఉజ్జయినిని తన రెండో రాజధానిగా చేసుకున్నాడు. 3, ఇతని ఆస్థానంలో నవరత్నాలు అనే 9 మంది పండితులు ఉండేవారు. ఇందులో సరైన కోడ్ని ఎంచుకోమన్నాడు. చూడండి వీటిని చూసినట్లయితే ఇతని కాలంలో చైనా రాయబారి అయినటువంటి పాహియాన్, చైనా యాత్రికుడు పాహియాను భారతదేశాన్ని సందర్శించాడు. ఇది సరైనదిగా చెప్పవచ్చు. ఇతడు ఉజ్జయిని తన రెండో రాజధానిగా చేసుకున్నాడు. ఇది కూడా కరెక్టే. ఇతని ఆస్థానంలో 9 మంది నవరత్నాలు అనే వ్యక్తులు ఉండేవారు కాబట్టి ఇది కూడా సరైనదిగా చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ సరైన ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి 1, 2 మరియు 3 కూడా సరైనవిగా చెప్పవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ టు ఆల్.